నా పేరు హరిబాబు. నేను అబ్దుల్లాపూర్పేట నుంచి వచ్చాను. నా సాక్ష్యం ఏంటంటే గత 32 సంవత్సరాలుగా నేను తాగుడుకు అలవాటు పడ్డాను. చాలా చాలా ఘోరంగా తాగేవాడిని. ఎప్పుడైతే బెల్లంపల్లికి వెళ్ళి నేను లాస్ట్ 3 డేస్ ఉండి వచ్చి అక్కడ మమ్మీ ప్రేయర్లో నేను బలపడ్డాను. ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో, తాగుడు వ్యసనాల గురించి నా గురించి మమ్మీ ప్రార్థన చేసింది. నేను పూర్తిగా మారిపోయాను. దాని నుంచి పూర్తిగా విడుదల పొందాను. ఇదంతా మమ్మీ ప్రార్థన వల్ల నేను బలపడ్డాను. పూర్తి వ్యసనాలకు అన్నిటికీ దూరం అయ్యాను. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదాం. త్రాగు నుంచి ఎన్ని సంవత్సరాలు బ్రదర్? 32 ఇయర్స్ నుంచి తాగేవాడు. ఎప్పుడు వెళ్ళారు 50 డేస్కి? 50 డేస్ ఎప్పుడు వెళ్ళారు? ఏ ఇయర్ వెళ్ళారు? మొన్న తాగుడు మొత్తం బంద్ చేశారా? మైక్ దగ్గర పెట్టుకోండి. మొత్తం బంద్ చేశాను. 32 సంవత్సరాల నుంచి త్రాగు నుంచి మొన్న 50 డేస్లో విడుదల, ప్రార్థన ద్వారా విడుదల పొందుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుస్తాం. అంటే నేను 22 నుంచి ప్రతి 50 డేస్కి వెళ్ళేవాడిని. ఇప్పటికి 11-12 టైమ్స్ బెల్లంపల్లికి వెళ్ళాను. అప్పటి నుంచి ఇక్కడికి మందిరం ఉందని తెలిసి ఇక్కడికి వస్తున్నాను ప్రతిరోజు, ప్రతి వారం. 32 ఇయర్స్ నుంచి పూర్తిగా బానిసగా ఉన్నాను. ఇప్పుడు పూర్తిగా విడుదల పొందాను మమ్మీ ప్రార్థన వల్ల. మమ్మీ ప్రార్థన వల్ల, ప్రైజ్ ది లార్డ్. ఆమె వాక్యం వల్లనే నేను ఇప్పుడు బతికి ఉన్నాను. ప్రతి బయటికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా వాక్యం ద్వారానే మమ్మీ చెప్పారు కాబట్టి, వాక్యం ద్వారానే, వాక్యం అనే ఆహారంతోనే నేను బతుకుతున్నాను. ఇదంతా మమ్మీ ప్రార్థన వల్లనే నేను ఈరోజు జీవించి ఉన్నాను. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ సాక్ష్యం ద్వారా ప్రభుకే మహిమ కలుగును గాక.